పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో సడన్ ట్రిప్ అనమాట. ట్రిప్ కూడా కాదు, మార్నింగ్ రైడ్ జస్ట్. సో మేము నియర్లీ ఒక 50 కిలోమీటర్స్ ఒక 70 కిలోమీటర్స్ వెళ్దామేమో అనుకున్నాము. బట్ చూస్తే మోడు పెద్ద ప్లాన్ వేసిండు. ఇట్స్ అబౌట్ 160 కిలోమీటర్స్. ఇక అప్ అండ్ డౌన్ ఒక 320-330 వస్తుంది. సో 2 బుల్లెట్స్ అనమాట. సో స్కూటీస్ మీద వెళ్దాం అనుకున్నాము. స్కూటీస్ మీద వస్తే చాలా టైం పడుతుంది కదా. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్కి 10 కల్లా ఇంట్లో ఉండాలా. సో ఇంకా లేట్ అవ్వద్దు. సో జల్దీ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. సో ఫైనలీ డ్యామ్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇంకా అయితే డ్యామ్ వ్యూ పాయింట్ ఉంది. సో అది అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా. అసలు చాలా అంటే చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్. నార్మల్గా ఇక కాలేజ్ ఇక స్టార్ట్ అవుతుంది నార్మల్. అసలు మేము ఏడికి పోలేదు. సో ఎర్లీ మార్నింగ్ 3:30 కాల్ చేసిండు. 4:30కి స్టార్ట్ అయిపోయినాము. కరెక్ట్ 2 hours లేట్ ఉన్నాము. నియర్లీ ఒక 160 కిలోమీటర్స్ పడ్డది మాకు. సో వ్యూ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ మెయిన్ బ్రిడ్జ్ మీద ఎక్కితే ఇంకా చుమ్మా ఉంటుంది వ్యూ. చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే. సో ట్రావెల్ చేసి మొత్తం ఈ కన్ను అయితే రెడ్ అయిపోయింది. సో 2 హెల్మెట్స్ ఉండాలి దగ్గర. ఒక హెల్మెట్ ఉంటే ఇంకా ప్రెషర్. మేము వచ్చింది నియర్లీ ఒక 120 మెయింటైన్ చేసుకుంటూనే వచ్చినాము. సో ఇంకా స్కూటీస్ మీద వచ్చే ఇంకా కష్టం అవుతుండే. ఇంకా ఇంకో ½ hour ఎక్స్ట్రా పడుతుండే స్కూటీ మీద వస్తే. సో నియర్లీ 170 కిలోమీటర్స్. మళ్ళీ మార్నింగ్ కూడా 170 కిలోమీటర్స్. సో అప్రాక్స్గా 350 కిలోమీటర్స్ జస్ట్ మేము ఒక మార్నింగ్ రైడ్. ఇప్పుడు ఇక్కడ వచ్చి చేసేదేం లేదు. టిఫిన్ తిని మళ్ళీ ఇడికి వస్తాను. సో టిఫిన్ తినడానికి నేను ఇది ఫస్ట్ టైం రావడం. అంటే ఇప్పుడు రాలే. మా ఫ్రెండ్ వచ్చినట్టు ఇది 4th టైం అనుకుంటా. మేము ముగ్గురం అంతా ఫస్ట్ టైమే. సో సడన్గా ఏమంతా జస్ట్ మేము బయటికి పోదాం అనుకున్నాము. కానీ ఏడికి పోదాం మాకు ఐడియా లేదు. సో నేను పోయి మా ఫ్రెండ్ ఇద్దరిని లేపినాము. ఇద్దరం స్కూటీస్ ఉంటాయి యాక్చువల్లీ. సో స్కూటీస్ మీద వస్తాం అనుకున్నాము. ఇంత దూరం కాదు, నార్మల్ వైజాగ్ కాలనీ వస్తాం అనుకున్నాం. బట్ అది వైజాగ్ కాలనీ రాణిస్తలేరంట. సో అక్కడ ఏదో సంథింగ్ ఏదో ఇన్సిడెంట్స్ అయినాయని రాణిస్తలేరంట. సో అట్లా కదా, దాని పక్క ఇంకొంచెం దూరం వెళ్తే ఇక్కడనే వచ్చేస్తాం కదా మనం నాగార్జునసాగర్ డ్యామ్కి అని. సో ఇక్కడికైతే వచ్చేసినాము. అండ్ స్కూటీస్ మా అక్కడనే పార్క్ చేసి, సో ఇది మా ఫ్రెండ్ది కూడా బుల్లెట్ ఉంది. సో ఇద్దరిది వచ్చేసినాం అనమాట. ఎట్లా అనిపిస్తుంది అవి చెప్పరా. ఫస్ట్ టైం అబ్బి ఎన్నిసార్లు వచ్చినా వీడికి? ఇంటి పక్కకు ఉందారా రోజు రానికి? డ్యామ్ లోపలికి అయితే పంపించలేదు. లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు. సో ఎవరికి లేదనమాట. కొన్ని ఇష్యూస్ అయినాయి. అప్పటి నుంచి అయితే లోపల ఎంట్రన్స్ అయితే పంపిస్తలేరు. సో మేమైతే ఎట్లనో అట్లా చేసి లోపలికి అయితే వెళ్ళినాము. సో ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను చూడండి.
ఎడిగిపోతున్నాం ఇంటికి. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక ఈడ ఎక్కువ సేపు కూడా ఉండలేము, ఎండ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇంటికి పోనీ కూడా ఒక 3 hours జర్నీ కాబట్టి సో జల్లి అయితే ఇంటికి వెళ్ళిపోం. లెట్స్ గో. ఇంకా 100 kilometers ఉంది హైదరాబాద్కి. సో చిన్న బ్రేక్. సో మళ్ళీ పెట్రోల్ బంక్ స్టాప్ ఏం కాదు, దాంట్లో పెట్రోల్ అయిపోయింది. మంచిగా చెప్పిన దాంట్లో ముందే కొట్టించుకొని రా, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కావాలంటే ఒకటి ఇన్లే. ఇక ఈ పెద్ద మనిషి కూడా ఇన్లే, ఆ పెద్ద మనిషి కూడా ఇన్లే. నేనైతే ముందే కొట్టించుకొని పెట్టించేసుకున్నా. ఇప్పుడు ఒక 5 kilometers నుంచి దాన్ని త్రూ కొట్టుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఈడ పెట్రోల్ బంక్స్ లేవు అంటే మళ్ళీ ఏడుండవు. అరే బాయ్రా, అరే బాయ్రా. ఆ బండి సెకండ్ సార్ అయిపోతుంది, మళ్ళీ సెకండ్ టైం ఈజీగా అంటే ఒక 1500 పెట్రోల్ పోస్తుంటాం. ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం అనమాట. పోయేటప్పుడు ఈజీగానే ఉండే, బట్ వచ్చేటప్పుడు అయితే చాలా కష్టమైంది. సో ఎండ కూడా చాలా గట్టిగా కొడుతుంది కదా, సో చాలా దమ్ అయిపోయింది అనమాట. పోయేటప్పుడు ఒక స్టాప్ కూడా తీసుకోలేదు, నాన్ స్టాప్ వెళ్ళిపోయినాము. సో వచ్చేటప్పుడు 2 stops తీసుకున్నాము. బికాజ్ హైడ్రేట్ అయితేనే అన్నాము కదా, డిహైడ్రేట్ అయితేనే అన్నాము. సో కొంచెం ఇట్లా వాటర్ బ్రేక్స్ తీసుకోవడము. ఫస్ట్ టైం ఏమో టిఫిన్ కాడ అయినాము, అండ్ మిగతా 2 stops ఏమో వాటర్ కోసమే మ్యాక్సిమం, ఇంకేం లేదు. అండ్ ఇంకోటి మధ్యలో మాకు ఇంకా ఇప్పుడు లేట్ అయింది, నియర్లీ ఒక 30 minutes, అర్ధగంట అయితే ఫరక్ ఉంది. ఎందుకో కూడా నేను చెప్తా. ఎందుకంటే మధ్యలో నాతో ఇంకా బుల్లెట్ వచ్చింది కదా, సో ఆ బుల్లెట్ BS4 మోడల్, అది BS4 ట్విన్ స్పార్క్ 350cc ఇంజన్ అది. సో అది మధ్యలో 2 times అయిపోయింది అనమాట. అది మైలేజ్ ఇస్తలేదు. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే అది కమ్సే ఒక 40 ఇస్తుంది. మా మామ బండి ఉంది, సో సేమ్ అదే 40 ఇస్తుంది, బట్ నాది ఒక 33 ఇస్తుంది అనుకున్నా. సో నేనేమో నా దాంట్లో ఎంత పోయా లైక్ 1030, పోయేటప్పుడు 630 అండ్ వచ్చేటప్పుడు 400 పోపించిన. నాది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంటి దాకా వచ్చింది, ఇంకా నడుస్తుంది కూడా ఒక 10 kilometers, అంటే అది బరాబర్ అయిపోయింది. సో అది పోపించినారు మార్నింగ్, మళ్ళీ రిటర్న్లో అయిపోయింది, మళ్ళీ పోపించినారు, మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఇందాక మళ్ళీ ఒక 50 rupees కొట్టించినాము. సో అది ఇంటికి వెళ్తే చాలు అని. సో ఇప్పుడు అంత ఓపిక ఇవ్వడానికి లేదు. సో మా ఫ్రెండ్ యాక్టివా కూడా ఒక ప్లేస్లో పెట్టి ఇద్దరు బుల్లెట్ మీద వెళ్ళిపోయినాం అనమాట. సో ఇప్పుడు ఆ యాక్టివా తెచ్చుకోనికి కూడా మాకు అంత అవుతలేదు. సో చాలా టైర్డ్ అయిపోయినాం. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఎట్లా అనిపించిందో మీరు చెప్పండి. ఇది నా ఫస్ట్ టైం నేను విజిట్ అవ్వడం డ్యామ్కి. సో ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం స్టే ట్యూన్డ్. అంతవరకు మీ రోహిత్ పడియం సైనింగ్ ఆఫ్.